ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఎవడయ్యా శోధకుడు అనంటే సాతానుడు, అపవాది ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి సాతానుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే శోధిస్తూ ఉన్నాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోయిన చెప్పండి. 3వ వచనములో శోధించడానికి వచ్చాడు, 11వ వచనములో సాతానుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. శోధకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటంటే శోధనలో ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. శోధనలో యేసయ్య నిలబడడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రార్థనలోంచి, ఉపవాస ప్రార్థనలోంచి వచ్చాడు. యేసయ్య నీ శోధనను జయించడానికి గల కారణం రెండవది ఏమిటంటే యేసయ్యలో వాక్యం ఉంది. మూడవదిగా యేసయ్య ఏమి పొందుకున్నాడు? బాప్తిసం పొందుకున్న తర్వాత అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు. అంటే నువ్వు శోధనను జయించాలనంటే నీలో వాక్యం ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, మూడవదిగా ఉపవాస ప్రార్థన ఉండాలి. ఈ 3 ఉంటే సాతాను నీ దగ్గరికి రాడు. ఈ శక్తి, ఈ బలము, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆత్మ నువ్వు దగ్గర ఉంటే సాతానుడు నీ దగ్గరికి రాడు. వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఈరోజు మనము కలిగి ఉన్నామా? చిన్న చిన్న శోధనలకు మనము పడిపోతూ ఉన్నాం. యేసయ్య సింపుల్గా అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో. ఈరోజు శోధనలు నిన్ను విడిచి వెళ్ళిపోవడం లేదు, నీ పిల్లల్ని విడిచి వెళ్ళిపోవడం లేదు, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవడం లేదు. శోధన మీద శోధన గల కారణం ఏమిటో తెలుసా? ప్రార్థనలేమిటి గల కారణం ఏమిటో తెలుసా? ఇంకా నువ్వు పరిశుద్ధాత్మతో నడిపింపబడడం లేదు. కారణం ఏమిటో తెలుసా? ఇంకా నీవు వాక్యము ప్రకారముగా నడవడం లేదు. అందుకే వాడు నిన్ను వెంటబడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి నిన్ను మృంగేయడానికి చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి కుటుంబాన్ని ఏ విధముగా శోధించాలో ఆ విధముగా శోధించి జల్లించి విడిచిపెడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధనను జయించగలుగుతున్నావా, లేదా శోధనలో పడిపోతూ ఉన్నావా? తల్లి,